అపోస్తులుల జీవిత చరిత్రలను గురించి మనము కొనసాగించి ఆలోచన చేసుకుందాం. పోయిన వారము మీకు ప్రారంభముగా పరిచయముగా కొన్ని మాటలు మనము గత వారములో చూసుకున్నాం. అపోస్తులులు అనగా పంపబడిన వారు అని అర్థం. అపోస్తులులు అనగా పంపబడిన వారు అని అర్థం. దేవుని ద్వారా పంపబడిన వారు. ఈ అపోస్తుల్ అనేటువంటి యొక్క పదము అపోస్తోలోస్ అనేటువంటి గ్రీకు పదము నుండి తీసుకోబడినటువంటి పదము అని మనం చూసాం. అపోస్తులుల జాబితాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అని మనం చూస్తున్నాం. అయితే ఆయన 12 మంది అపోస్తులలో ఒకడు కాదు, కానీ ఆయన ప్రత్యేకింపబడిన తండ్రి ద్వారా పంపబడిన అపోస్తులుడు. ఎందుకంటే ఆయనే స్వయాన అంటాడు, యోహాను రాసిన సువార్తలో 20వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, తండ్రి నన్ను పంపిన విధముగా నేను మిమ్మును పంపుచున్నాను అంటాడు, ప్రకారము పంపుచున్నాను అంటాడు. తండ్రి యేసు ప్రభువుని ఈ లోకానికి ఒక అపోస్తుడుగా పంపించాడు అని మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనములో ఆయనను గురించి ఏమని రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటే, యేసు ప్రభువుల వారు అపోస్తులుడు అని అక్కడ రాయబడి ఉంది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులును ప్రధాన యాజకుడునైన యేసు మీద. అప్పుడు యేసు ప్రభువుల కూడా ఈ భూమి మీదకి తండ్రి ద్వారా అపోస్తులుడుగా పంపబడ్డాడు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద 30 సంవత్సరాలకి తన యొక్క పరిచర్యని ప్రారంభించాడు అని మనం చూస్తున్నాం. మరి ఆయన 30 సంవత్సరాలకి ఎందుకు ప్రారంభించవలసింది అంటే, లేఖనము మనకి తెలియజేస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో సేవ చేసేవారు 30 సంవత్సరాలు నిండి ఉండాలి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. 30 నుండి 50 సంవత్సరాలు నిండిన వారు దేవుని యొక్క సన్నిధిలో సేవ చేయటానికి అర్హులు అని మనకి సంఖ్యాకాండము 4వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అంటే దేవుని సేవ చేయటానికి గల అర్హత కలిగిన వారు ఎవరు అంటే 30 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన వారు అని మనం చూస్తున్నాం. చదవండి. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పని చేయుటకు సేనగా చెరగల వారందరి సంఖ్యను రాయించుము. అంటే 30 నుండి 50 సంవత్సరాలు నిండిన వారు దేవుని సేవకు అర్హులు. కాబట్టి యేసు ప్రభు మరి ప్రతి విషయంలో కూడా ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు అన్నది మనకు అనేక రకాలైనటువంటి వాక్యపు ఆధారాలు ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే, ఇప్పుడే కాదు, ఆయన ఉన్న దినాలలోనే నీవు ధర్మశాస్త్రమును ఉల్లంఘించుచున్నావు అని ఆయన మీద దోషారోపణ చేశారు. కానీ వాస్తవానికి చెప్పాలి అంటే ఆయన ధర్మశాస్త్రమును స్పష్టముగా నెరవేర్చినటువంటి ఒక దేవుని కుమారుడుగాను దేవుని సేవకుడుగాను ఆయన ఉన్నాడు అన్నది మనకి
అర్థమవుతుంది. ఎందుకు ఆయన 30 సంవత్సరాలకి రావాల్సింది? 25 ఏళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా, లేదా 20 ఏళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అంటే కాదు. దేవుని యొక్క నియమమును, దేవుని యొక్క చట్టమును, దేవుని యొక్క మరి నీతిని నెరవేర్చటంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా తప్పిపోలేదు అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తండ్రి నాకు ఏదైతే చెప్పానో దాని ప్రకారమే నేను చేయుచున్నాను అని చెప్పాడు. కాబట్టి మరి అలా ఉన్నప్పుడు ఆయన 30 సంవత్సరాలకే ఎందుకు రావాల్సి ఉంది అంటే, లేఖనము ప్రకారము లేదంటే ధర్మశాస్త్రం ప్రకారము దేవుని సేవ చేయటానికి 30 సంవత్సరాలు నిండిన వారే అర్హులు. ఎందుకు 30 సంవత్సరాలు నిండిన వారే అర్హులని ఎందుకు దేవుడు రాయించాడు అంటే, యూదుల ఆచారము ప్రకారం వాళ్ళ యొక్క దృష్టిలో ఒక వ్యక్తి ఎప్పుడు మరి ఏమంటారు, మెచ్యూరిటీ వచ్చినవాడు అంటే ప్రాయం వచ్చినవాడు అని వాళ్ళు ఎప్పుడు తీర్మానిస్తారంటే, వాళ్ళు నిండినట్లయితేనే ఆ వ్యక్తి మంచి ప్రాయము వచ్చినవాడు, మంచిగా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానములో కానీ మరి ప్రతి విషయంలో కూడా అతడు అనుభవం కలిగిన వాడు అని వాళ్ళ యొక్క నిర్ణయం అన్నది అలా ఉంది. అది మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం కూడా అలాగే దేవుడు రాయించాడు. కాబట్టి దీనిని వాళ్ళు పరిగణలో తీసుకొని మరి కొనసాగిస్తున్నటువంటి క్రమంలో యేసు ప్రభువులు కూడా 25 సంవత్సరాల వరకు ఆయన కనిపెట్టుకోనున్నాడు. క్షమించాలి, 30 సంవత్సరాల వరకు కనిపెట్టుకోనున్నాడు. ఆ 30 సంవత్సరాలు నిండగానే ఏం చేశాడు? సేవకు వచ్చేశాడు అని చూస్తున్నాం. సేవకు వచ్చేశాడు. ఉదాహరణకి మరి ఆ 30 సంవత్సరాలలోనే వారు అనుభవ జ్ఞానము కలిగిన వారు అని చెప్పిన ప్రకారం ఇద్దరు వ్యక్తులను మనం చూడవచ్చు. ఒకడు రాజు అయినటువంటి దావీదు గారు. ఆయన కూడా ఏం చేశాడట, 30 సంవత్సరాలకే మరి రాజుగా ఆయన అభిషేకించబడ్డాడు అని సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. చదువుదామా? దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను అని ఉంది. అలాగే యోసేపు వారిని గురించి కూడా మనము ఆలోచించుకుంటే ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదువుకుందామా? యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. ఎన్ని సంవత్సరాలకి అతనికి అధికారం ఇవ్వబడింది? 30 సంవత్సరాలకి. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలు అన్నది ఒక వ్యక్తి అనుభవం కలిగిన వాడుగాను మరి అర్హత కలిగిన వాడుగా వారు పరిగణిస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి మరి దేవుని సేవకు కూడా 30 సంవత్సరాలు నిండిన వాడై ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తము. అది మాత్రమే కాదు, యూదుల యొక్క ఆచారము అని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తుల వారు 30 సంవత్సరాలకి ఆయన సేవకు వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుల వారు ఒక అపోస్తలుడుగా ఆయన వచ్చినప్పటికీ ఆయన 12 మందిలో ఒక అపోస్తలుడు కాదు. అయితే 12 మంది యొక్క జీవితాలను మనము ఈరోజు ఆలోచించుకోబోతున్నాం. యేసు ప్రభువు వారిని గురించి మనము చిన్నప్పటి నుంచే మనము ఆయన యొక్క సేవను గురించి, ఆయన యొక్క త్యాగమును గురించి, ఈరోజు సర్వలోకంలో కూడా ఆయన గురించి కూడా తెలిసి ఉంది. వారు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా క్రీస్తు యొక్క జీవితం అందరూ కూడా ఎరిగిన వారే. ఈరోజు ఆయనను వెంబడించినటువంటి అపోస్తలుల యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించుకుందాం. అపోస్తలుల యొక్క జీవితాన్ని గురించి మనము ఆలోచించుకునేటప్పుడు నిజముగా ఒక్కొక్కరు వారి యొక్క జీవితంలో క్రీస్తు కొరకు పడినటువంటి శ్రమలు కావచ్చు,
క్రీస్తు కొరకు వారు చేసినటువంటి త్యాగము కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో మరి ఒక ఏమంటారు, ఒక వజ్రములాగా, విలువైనటువంటి ముత్యములలాగా వారందరూ కూడా మరి దేవుని ఎదుట కనబడుతున్నారు అన్నది సత్యం. అలా మనం చూసుకుంటే ఈరోజు యేసు ప్రభువు ద్వారా మొట్టమొదటిగా పిలువబడి ఏర్పరచుకోబడినటువంటి శిష్యుడు, అపోస్తుడు ఎవరు? అంద్రేయాని గురించి మనము ఈరోజు ఆలోచించుకోబోతున్నాం. ఈ అంద్రేయ అనబడినటువంటి పేరుకు అర్థము పౌరుషవంతుడు, పౌరుషము కలిగిన వాడు లేదా ధైర్యవంతుడు అని కూడా చెప్పవచ్చు. అంద్రేయ అన్నటువంటి ఈ పేరు గ్రీక్లో ఆండ్రియాస్ అని మరి చెప్పబడుతుంది. గ్రీక్లో ఆండ్రియాస్ అన్నది మరి అంద్రేయాను గురించి ఆ పేరు వచ్చింది. ఈయన పుట్టినటువంటి స్థలము గలిలయలోని ప్రాంతంలో ఉన్నటువంటి బెత్సాయిదా అన్నటువంటి పట్టణం. ఆయన పుట్టిన స్థలము గలిలయ ప్రాంతంలోని బెత్సాయిదా అన్నటువంటి పట్టణం. మీరు యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయము 44వ వచనంలో మరి చూడగలిగితే, ఫిలిప్పుని ప్రభు అయిన యేసుక్రీస్తు తన సేవకు పిలిచినప్పుడు అక్కడ అంద్రేయను గురించి దేవుడు రాయించాడు. 1వ అధ్యాయము 44వ వచనంలో, ఫిలిప్పు బెత్సాయిదా వాడు అనగా అంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే బెత్సాయిదాలో ఉన్నటువంటి పట్టణములో అంద్రేయ మరి కాపరస్తుడు అని బైబిల్ తెలియజేస్తుంది. అతని యొక్క వృత్తి ఏంటి అంటే చేపలు పట్టేటువంటి మత్స్యపుకారుడు, చేపలు పట్టేవారు. ఇతని యొక్క అన్న ఎవరు? సీమోను పేతురు మరియు అంద్రేయ, వీరు ఇరువురు కూడా చేపలు పట్టేటువంటి వృత్తి కలిగిన వారు. ఇతని తండ్రి ఎవరు అంటే యోనా లేదా యోహాను అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఒకసారి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే అక్కడ ఆయన తండ్రిని గురించి రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతూ పేతురుని గురించి ప్రభు పలికినటువంటి మాట, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న ఈ సంగతి నీకు చాలు. అంటే ఇక్కడ సీమోను ఎవరు అంటే అంద్రేయ యొక్క అన్న అన్నది మనకు తెలిసినటువంటి విషయం. మరి సీమోను బర్యోనా అంటున్నాడంటే సీమోను ఎవరు? యోనా కుమారుడు. బర్యోనా అనగా యోనా కుమారుడా. బర్ అన్నటువంటి పేరుకి కుమారుడు. బర్ అన్నటువంటి పేరు అరమైక్లో, అంటే ఆనాడు ఉన్నటువంటి మరి వారి యొక్క సంభాషణ భాష ఏదైతే ఉందో అరమైక్ భాషలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట. బర్ అనగా కుమారుడు, బర్యోనా అనగా యోనా కుమారుడైన సీమోను అన్నాడు. కాబట్టి అంద్రేయ యొక్క తండ్రి పేరు యోనా అని చెప్పబడుతుంది. అలాగే మనము యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 42వ వచనము చదువుకుంటే అక్కడ యోహానా అని కూడా ఆయన తండ్రిని గురించి మనం చూస్తాం. 1వ అధ్యాయము 42వ వచనం యోహాను రాసిన సువార్త. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. ఎవరిని తోడుకొని వచ్చాడు అంటే అంద్రేయ తన సహోదరుడైనటువంటి ఎవరు? పేతురుని తోడుకొని వస్తాడు. అప్పుడు యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు 2 సందర్భాలలో వారి తండ్రి యొక్క పేరుని 2 విధాలుగా ఆయన మరి పలకటం మనం చూస్తున్నాం. అంటే ఆయన తండ్రి పేరు అంటే అంద్రేయ యొక్క తండ్రి పేరు ఒకసారి ఆయన యోహాన్ అని, మరోసారి యోనా అని కూడా పిలవటం మనము చూస్తున్నాం. అంటే
కొన్ని సందర్భాలలో కొంతమందికి రెండు పేర్లు ఉంటాయి కదండి. సహజంగా ఇప్పుడు నన్ను తీసుకుంటే నాకు 2 పేర్లు ఉన్నాయి. అలా మనకి అందరికీ కూడా రెండు పేర్లు ఉంటాయి. కొంతమంది ఒక పేరులో గుర్తిస్తారు, మరి కొంతమంది మరొక పేరులో గుర్తిస్తారు. ఇక్కడ ఈయన తండ్రికి కూడా 2 పేర్లు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. అంతేకాదు సీమోను అనబడినటువంటి పేతురుకు కూడా ఎన్ని పేర్లు ఉన్నాయి? 3 పేర్లు ఉన్నాయి. సీమోన్ అని ఆయనకి పేరు, పేతురు అని ఆయనకి పేరు, కేఫా అని కూడా పేతురు గారిని మనము లేఖనంలో చూస్తాం. ఈ అంద్రేయ ఈయన మొదట యోహాను యొక్క శిష్యుడిగా ఉండేవాడు. యేసు ప్రభు దగ్గరికి రాక మునుపు ఎక్కడ ఉన్నాడు ఈయన? యోహానుకి శిష్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభు యోర్దాను నదిలో యోహాను గారి దగ్గరికి బాప్తిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను గారు యేసు ప్రభువుని మరి గుర్తించి ఈయనే లోకపు పాపమును మోసుకొని పోయిడి దేవుని గొర్రెపిల్ల అని ఎప్పుడైతే యోహాను ప్రకటించాడో ఆ మాట వినగానే ఆనాడే అంద్రేయ ఏం చేశాడట? యేసు ప్రభువు వెనకకు వచ్చేశాడు. చూడండి, మొదటి అధ్యాయం యోహాను రాసిన సువార్త 35 నుండి 40 వచనాల వరకు మనం చదువుకుంటే, మరునాడు మరుల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు చూచి ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగులు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఎప్పుడైతే యోహాను యేసు ప్రభువుని పరిచయం చేశాడో వెంటనే అంద్రేయ ఆయన వెనక వెళ్ళిపోయాడని, ఆ రోజంతా కూడా ఆయనతో కూడానే గడిపాడు అన్నది లేఖనంలో మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లక్షణాలను బట్టి అంద్రేయ యొక్క విశ్వాసం, అంద్రేయ మరి ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నాడో ఆ యొక్క నమ్మకం, ఇంకా చెప్పాలంటే ఆ యొక్క ఉత్సాహం, మెస్సయ్య కనబడగానే ఎప్పుడైతే యోహాను ద్వారా మరి పరిచయము చేయబడిన వెంటనే ఇంకేం చేయలేదు, ఆలస్యం చేయలేదు, వెంటనే యేసు ప్రభువుని వెంబడించాడు అని మనం చూస్తున్నాం. అక్కడ ఇద్దరు అని రాయబడింది. ఆ ఇద్దరులో మరొకరు ఎవరు అన్నది మనము ఆ వ్యక్తిని గురించి ఆలోచించేటప్పుడు మనము చూస్తాం. అయితే అంద్రేయ పిలవగానే వెళ్ళి ఆయనతో కూడా ఒక దినమంతా కూడా గడిపాడు అంటే నిజముగా అంద్రేయ యొక్క విశ్వాసం అక్కడ మనకు కనబడాలి. అంద్రేయ యొక్క తీర్మానం, ప్రభువుని వెంబడించటంలో ఆయన యొక్క తీర్మానం మనం చూడాలి. అంద్రేయకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే, ఎందుకు ఆయన గురించి మరి ముఖ్యమైన ఒక శిష్యుడిగా ఇంతకు ఆయన గురించి ఎక్కువగా రాయబడలేదు, బైబిల్లో ఎక్కువగా రాయబడలేదు, కానీ ఆయన క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క అర్హత ఏదైతే ఉందో ఈరోజు నిజంగా క్రైస్తవులమైనటువంటి మనము ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఒకటి, ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకోవటానికి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా అతడు తీసుకున్నటువంటి తీర్మానం. రెండవది, ముందుకి జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించకుండా ప్రభువు యొక్క
పాదాల దగ్గర ఆ దినమంతా కూడా గడపటానికి అతడు నిర్ణయించుకున్న తర్వాత జీవితంలో ఎక్కడ కూడా అతడు తిరిగి చూడలేదు అన్నది మనం అతని యొక్క జీవితంలో చూసేటువంటి ఒక గొప్ప లక్షణం. ఇతడు యేసు ప్రభువుగాని యేసుని వెంబడించినటువంటి ఒక ప్రధానమైన లేదంటే మొదటి శిష్యుడిగా ఉన్నప్పటికీ ఇతని ద్వారా యేసు ప్రభు యొక్క అగ్రగణ్యుడు అని చెప్పబడినటువంటి లేదా యేసు కొరకు మరి గొప్పగా పరిచర్య చేసినటువంటి తన అన్నైనటువంటి పేతురుని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావటానికి ఒక కారకుడుగా మిగిలాడు. అంద్రే యొక్క జీవితంలో చూస్తే తాను మాత్రమే కాకుండా తన సహోదరుడైనటువంటి పేతురు గారిని కూడా యేసు ప్రభువుకి మరి పరిచయం చేయటం అన్నది అతనిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణం. చదువుకుందామా 41 నుండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోడుకొని వచ్చెను. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పాను. కేఫా అను మాటకు రాయి. మంచిది. ఇప్పుడు అంద్రేయ పేతురు గారిని ఒకవేళ పరిచయం చేయకపోయి ఉంటే, యేసు ప్రభు దగ్గరికి పేతురు గారిని తీసుకురాకుండా పోయి ఉంటే, ఈరోజు పేతురుని గురించి మనము ఎంత గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశము ఉండేది కాదు. ఎందుకంటే తన సహోదరుడు యేసు ప్రభువుకిని పేతురు గారికి మధ్య ఒక ఏమంటారు, ఒక బ్రిడ్జిలా ఉన్నాడు. అర్థమవుతుందా? తాను మాత్రము రక్షణ పొందితే చాలదు, తాను మాత్రము మెస్సయ్యను కనుగొంటే చాలదు, తన సహోదరుడు కూడా తెలుసుకోవాలి అన్న ఆసక్తి అతనిలో ఉంది. తన సహోదరుడిని ప్రభు దగ్గరికి తీసుకురావటంలో అతని యొక్క ముఖ్యమైన పాత్ర మనకి కనబడుతుంది. అంటే యేసు ప్రభు దగ్గరికి పేతురు గారిని తీసుకురావటానికి ఒక కారణముగా మరి అంద్రేయ గారు ఉన్నారు అన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్గా చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఒక ముఖ్యమైన విషయముగా చరిత్రకారులు చెబుతున్నారు. అంటే గ్రీకు దేశంలో నుండి వచ్చినటువంటి పరిశోధకులను యేసు ప్రభువుకి పరిచయం చేసినటువంటి ఆ యొక్క సందర్భం. వీటిని బట్టి అంద్రేయ యొక్క గొప్పతనం ఏంటంటే, మనుషులను యేసు ప్రభుకు దగ్గరికి తీసుకురావాలి, అనేకులను యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి అన్న విషయానికి వచ్చినప్పుడు అంద్రేయ యొక్క ధైర్యము, అందుకే ఆయనకి పేరుకి ఏంటి అర్థము? పౌరుషవంతుడును ధైర్యవంతుడు అని అర్థం ఇస్తుంది. అంటే ప్రభు దగ్గరికి నడిపించడానికి ఎంతో ధైర్యము సాహసం కలిగిన ఒక వ్యక్తిగా మరి అంద్రేయాని గురించి చెప్పబడుతుంది. మనము 12వ అధ్యాయము ఈ గ్రీకు దేశంలో నుండి వచ్చినటువంటి వారిని గురించి మనం చూసుకుంటే 12వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనాల వరకు మనం చూసుకుంటాం ఆ మాటల్ని. 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సెదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యో మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పెను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు. చాలు. ఇక్కడ ఆ గ్రీసు దేశస్థులు మొదట ఎవరి దగ్గరకు వచ్చారు? ఫిలిప్పు దగ్గరకు వచ్చారు. ఫిలిప్పు ఏం చేశాడు? మిగిలిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మిగిలిన వాళ్ళు మరి వారిని తీసుకెళ్ళలేదు అంటే,
ఈ ఫిలిప్పుకు తెలుసు యేసు ప్రభువు దగ్గరకి ధైర్యముగా మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరు అంటే అంద్రేయ. అంత మాత్రమే కాదు, మీరు కొన్ని సందర్భాలలో గమనిస్తే ఎక్కువగా ఇటువంటి కార్యాలు చేసినటువంటి వ్యక్తి అంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరినైనా పరిచయం చేయాలి అంటే మనకి కనబడేది అంద్రేయ మాత్రమే. బయట నుండి వచ్చిన వ్యక్తులని యేసు ప్రభుకి పరిచయం చేయటంలో కావచ్చు, యేసు ప్రభువు మరి ఆయన మనసులో ఏమున్నది అన్నటువంటి విషయాలను మరి అనుభవపూర్వకముగా అంటే ఆయన యొక్క మనసులో ఏమి కొంతమందికి తెలుసు. కొంతమంది ఉంటారండి, వాళ్ళ యొక్క యజమానుడు ఏ సమయంలో ఏమి తలస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం ఆలోచిస్తాడు అనేటువంటి సంగతులు ముందుగానే ఎరిగి ఉంటారు. వాళ్ళు అంటారు, ఈ సమయంలో మా యజమాని దగ్గరికి వెళ్ళకూడదు, ఈ సమయంలో వెళితే ఆయన మరి వేరే మూడ్లో ఉంటాడు అని ఈ రకంగా తెలుసుకోగలిగినటువంటి మరి సన్నిహితమైనటువంటి వారికే అది అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి ఈ యొక్క అంద్రేయ. ఎందుకంటే తన సహోదరునైనటువంటి పేతురు గారిని పరిచయం చేసినటువంటి విషయంలో కావచ్చు, ఈ గ్రీసు దేశస్తులను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినటువంటి విషయంలో కావచ్చు, అంతేకాదు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు మరి ఆనాడు 5,000 మందికి పోషించడానికి కారకుడుగా మారింది కూడా ఈ అంద్రేయనే. అప్పుడు యేసు ప్రభు మనస్సులో ఏమి ఉంది అన్న విషయాన్ని గ్రహించగలిగిన వాడు, యేసు ప్రభు మనసులో ఏం వెళుతుంది అన్న విషయాలను గ్రహించగలిగిన వాడు, అంటే అంత సన్నిహితంగా యేసు ప్రభువుని గమనించినటువంటి ఒక వ్యక్తి. కాబట్టే మరి ఫిలిప్పు కూడా డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళలే. అంద్రేయకు తెలుసు ఆయన ఏ మూడ్లో ఉంటాడు, ఏ స్థితిలో ఉంటాడు అన్నది అంద్రేయకు తెలుసు అని ఫిలిప్పు అంద్రేయ దగ్గరికి తీసుకొస్తాడు. అంతేకాదు ఈ కొండ మీద ప్రసంగంలో కూడా యేసు ప్రభువు వారిని అడుగుతాడు, మరి ఇంతమంది నాతో ఉన్నారు, వీళ్ళని నేను పోషించాలి, వీళ్ళకి ఆహారాన్ని పెట్టాలి, మరి మీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆ మాటలు కూడా యోహాను రాసిన సువార్తలో 6వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దామా. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టాడని చెప్పాను. అంటే అది తెలిసి అంటున్నాడా, తెలియక అంటున్నాడా? అతనికి తెలుసు. ఎందుకంటే నాతో ఉన్నది మాతో ఉన్నది ఎవరు? మెస్సయ్య, అభిషక్తుడు. అలాగే కదా తన సహోదరుడికి కూడా పరిచయం చేశాడు. వచ్చి చూడు, మనం ఎవరి కొరతే ఎదురు చూసామో ఆ మెస్సయ్య వచ్చి ఉన్నాడు, మేము చూసాము అని పేతురుని తీసుకొచ్చాడంటే పరిపూర్ణంగా యేసు ప్రభువులో అతడు ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం. ఈయన మెస్సయ్య అన్నది ఎటువంటి సందేహం లేకుండా పరిపూర్ణంగా నమ్మాడంటే మెస్సయ్య ఆయన ఏదైనా చేయగలడు అన్నటువంటి విశ్వాసం అతనిలో కనబడుతుంది. కాబట్టి అతడు మరి వెంటనే ఏం చేశాడు? ఒక చిన్నవాడి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. గుర్తుంచుకోండి, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, కానీ 5 రొట్టెలు 2 చేపలతో కూడా 5,000 మందిని పోషించి అది ఈరోజు చరిత్రలో మరి లేఖనంలో మనం ఈరోజు ఆలోచించుకోవటానికి గల కారకుడు ఎవరు? అంద్రేయ. కాబట్టి ఆయన చేసినటువంటి ఆయన గురించి రాయబడింది కొంచెమైనా ప్రతి ఒక్క సందర్భము కూడా అమూల్యమైనది అన్న సంగతి మనం గుర్తించుకోవాలి. ఈరోజు కూడా గుర్తించుకోదగ్గ గొప్ప విలువ కలిగినటువంటి అనుభవం కలిగిన వాడు మరి అంద్రేయ అన్న సంగతి మనకి అర్థమవుతుంది. అంద్రేయ యొక్క పరిచర్య ఎక్కడ జరిగింది అని చూస్తే మన భారతదేశానికి వచ్చినటువంటి అపోస్తలుడు ఎవరు?
తోమా గారు అని చూస్తున్నాం. పేతురు గారి యొక్క పరిచర్య ఎక్కడ జరిగింది? రోమాలో జరిగింది అని చూస్తున్నాం. అలా చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో వెళ్ళి దేవుని యొక్క సువార్తని ప్రకటించారు. కానీ ఈ అంద్రేయ ప్రకటించినటువంటి దేశము గ్రీసు దేశము. గ్రీసు దేశములో తన యొక్క పరిచర్యని ఆయన కొనసాగించాడు, ప్రారంభించాడు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగానికి వెళ్ళినప్పుడు ఈయన మాత్రం గ్రీసు దేశానికి వెళ్ళాడు. గ్రీసు దేశంలోనే ఆయన యొక్క మరణం కూడా జరిగింది. ఈ గ్రీసు దేశంలో మరి ఆయన కొన్ని ప్రాంతాలలో, అంటే ఈ గ్రీసు దేశము మరి ఏషియా మైనర్ అంటారు, అంటే మరి ఉక్రెయిన్లో మరి అలాగే రష్యాలో ఈ ప్రాంతాలలో మరి ఈయన పరిచర్య చేశాడు అని చరిత్ర చెబుతుంది. అలాగే ఇతని యొక్క మరణము గ్రీసు దేశంలో ఉన్నటువంటి రోమ్, అప్పుడు పరిపాలన, లోకమంతా కూడా పరిపాలన చేస్తున్నది ఎవరు? రోమియులు పరిపాలన చేస్తున్నటువంటి ఆ దినాలలో మరి ఏగ్యాస్ అనేటువంటి ఒక పరిపాలకుడు, రోమా పరిపాలకుడు, వాని యొక్క పరిపాలనలోనే మరి ఈ అపోస్తలుడైనటువంటి అంద్రేయ గారి యొక్క మరణము అన్నది జరిగింది. ఈ అపోస్తలుడి యొక్క మరణం ఎటువంటి స్థితిలో జరిగింది అంటే, యేసు ప్రభువుని సిలువ వేస్తే ఈయనను కూడా సిలువ వేయాలి అన్నటువంటి తీర్పు రాయబడింది. ఈ ఏగ్యాస్ అనేటువంటి రాజుతో ఈ క్రైస్తవ మిషనరీలందరూ కూడా చంపుతున్నటువంటి దినాలు అవి. మరి అటువంటి దినాలలో అంద్రేయాని చంపేయాలి అన్నటువంటి తీర్పు రాసినప్పుడు అంద్రేయ యొక్క కోరిక ఏంటో తెలుసా? నా ప్రభువులాగా నన్ను నిలువన సిలువ వేయటానికి నేను అర్హుడిని కాను, కాబట్టి నన్ను సిలువ వేసినా పర్వాలేదు, కానీ నా ప్రభువులా నన్ను సిలువ వేయకండి అన్నప్పుడు ఇతనిని ఎక్స్ షేప్లో సిలువను చేసి ఇతన్ని సిలువకి వేశారు. అంటే ఇతనికి మరి ఏమంటారు, ఆణిలు కొట్టలేదు, మేకులు కొట్టలేదు, కానీ ఏం చేశారంటే కట్టేసి సుమారు 2 రోజులు అతనిని హింసించి, మరి 2 రోజులు హింసించి ఆ సిలువలోనే హింసించి చంపారు అని చరిత్ర చెబుతుంది. అయితే ఒక విషయం ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఈ 2 రోజులు ఆ ఎక్స్ షేప్లో ఉన్నటువంటి సిలువలో అతడు ఉన్నప్పటికీ 2 రోజులు కూడా సువార్తను ప్రకటించాడని చరిత్ర చెబుతుంది. ఆ పరిస్థితిలోనే క్రీస్తుని ప్రకటించాడు అని అతని గురించి చరిత్ర చెబుతుంది. అంటే మీరు ఆలోచించి చూడండి ప్రియులారా, వారి యొక్క త్యాగం, వారి దేవుని మీద వారికి ఉన్నటువంటి ఆసక్తి, దేవుని మీద వారికి ఉన్నటువంటి విశ్వాసం, ఈ లోకంలో మరణభర్యంతము బ్రతికితే అది క్రీస్తు కొరకు బ్రతకాలి అన్నటువంటి వారి యొక్క త్యాగ జీవితం మనకి కనబడుతుంది. ఈరోజు అపోస్తులు అనేటువంటి పేరు పెట్టుకొని ఎంతోమంది క్రీస్తుకి నిజమైన సేవ చేయకుండా లాభం కొరకు చేసేవాళ్లే ఎక్కువ మంది. కానీ ఆ రోజు ఇలాంటి సేవలు వీరు చేయబట్టే ఈరోజు వారిని గురించి మనము ఎంతగా మాట్లాడుకోగలుగుతున్నాం. వీళ్ళని గురించి, మరి అంద్రేయ గురించి మనము ఎక్కువగా తెలుసుకోలేదు, కానీ వాళ్ళు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు క్రైస్తవం ప్రతి దేశంలో కూడా మరి ఇంతగా ప్రాబల్యం చెందటానికి మరి వీరందరూ కూడా కారకులు అని కూడా మనము చెప్పవచ్చు. అంటే అంద్రేయ యొక్క జీవితం ఈరోజు మనము గ్రీసు దేశంలోకి వెళితే అక్కడ నవంబర్ 30వ తారీఖున ఆయనకు ఒక పండుగగా దాన్ని ఆచరిస్తారట. ఎవరికి? అంద్రేయాకి. అంటే ఈరోజు క్రైస్తవ సమాజం వీళ్ళందరినీ కూడా మర్చిపోయిందేమో, కానీ గ్రీసు దేశస్తులు ఇంకా కూడా అతనిని జ్ఞాపకం పెట్టుకొని మరి అతని కొరకు ఒక దినాన్ని నియమించి అదొక పండుగగా వారు చేసుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఆలోచించేది చూడండి, వీళ్ళ యొక్క త్యాగం ఈరోజు క్రైస్తవము ఇంతగా విస్తరించడానికి గల కారణం మరి నిన్ను బట్టి, నన్ను బట్టి
ఎక్కడైనా క్రీస్తు యొక్క నామం ప్రకటించబడుతుందా? ఈ అపోస్తుల యొక్క జీవితాల్ని మనం ఆలోచించుకున్నప్పుడు నిజంగా వీరు చేసినటువంటి ఈ యొక్క త్యాగపూరితమైనటువంటి ఈ యొక్క సేవ ఈరోజు పేరుకి క్రైస్తవులు అని అనిపించుకుంటున్న ఎంతోమంది వాళ్ళు చేస్తున్న పనులే గొప్పగా అనుకుంటున్నారు. ఇంతకీ క్రీస్తు కొరకు వాళ్ళు చేసిన త్యాగం ఏమి కూడా లేకపోయినా మేమేదో గొప్ప సేవ చేసేస్తున్నాం అనుకుంటున్నారు. లేదు ప్రియులారా, ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అసలైనటువంటి సేవ ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. ఈ అంద్రేయ క్రీస్తుతో ఉన్న దినాలలో ఏ విధంగా అయితే గొప్ప సేవ చేశాడో, క్రీస్తు పునరుద్ధరణలో లేచిన తర్వాత దానికంటే ఇంకా గొప్ప సేవ చేశాడు అని ఈరోజు మనము కొన్ని దేశాలకు వెళితే వాళ్ళని గురించి మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇలా చూసుకుంటే ఒక్కొక్క అపోస్తలుడు కూడా క్రీస్తు కొరకు ఎంతో గొప్ప సేవ చేశాడు. చూడండి, మనము బ్రతికేది ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు ముఖ్యం. మనం బ్రతికిన దినాలలో మనము క్రీస్తు కొరకు ఏ విధంగా సాక్షులుగా బ్రతుకుతున్నాం అన్నదే మనం ఆలోచించుకోవాలి. లేకపోతే మన యొక్క బ్రతుకు లోకంతో కలిసిపోయిన బ్రతుకుగానే ఉంటుంది, కానీ వేరే వ్యత్యాసం ఏమీ ఉండదు. ఎటువంటి మన వలన ప్రభువుకి ఎటువంటి లాభం లేదు, మనం బ్రతుకుట ద్వారా మనకే ఏ లాభము లేదు. కాబట్టి దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప అమూల్యమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని మనము వ్యర్థముగా గడిపి వ్యర్థులుగా బ్రతకటం మనము విడిచిపెట్టి, ఏ విధంగా అయితే అంద్రేయ ప్రభు గురించి తెలుసుకున్నాడో వెంటనే ప్రభువుని వెంబడించడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తాను మాత్రం రక్షణ పొందితే చాలదు అని క్రీస్తు కొరకు ఒక గొప్ప నాయకుడిని తన సహోదరుడైనటువంటి పేతురు గారిని పరిచయం చేశాడు. అలా చూసుకుంటే అంద్రేయ యొక్క జీవితంలో క్రీస్తుతో ఉన్నప్పుడు ఆయన క్రీస్తుకి ఒక మంచి ప్రయోజకుడిగా బ్రతికాడు. క్రీస్తు ఆయన ఎదురుండి ఎత్తబడిన తర్వాత కూడా క్రీస్తుకి ఒక మంచి ప్రయోజకుడైనటువంటి సేవకుడిగా బ్రతికాడు. లోకములు ఏం సంపాదించాము అని చూడలేదు, కానీ లోకంలో ఎంతమందిని క్రీస్తు కొరకు సంపాదించాము అన్న విషయానికి వస్తే అంద్రేయ ఒక గొప్ప స్థితిలో ఉన్నాడు అని మనం ఆలోచించుకోవాలి. దేవుడు తన వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.